వాగులు వంకలు అలుగు దుంకుతున్నాయట. కైకిలి పోయినోళ్ళ ఆటో వాగు నడమల వరదల్లా చిక్కుకున్నదట. అవతలి గడ్డకు యువతలి గడ్డకు ఓ రాకుండా పెద్దెత్తున వాగొస్తున్నదట. మరి ఎట్లా వాళ్ళను కాపాడిర్రా? ఆ సర్కార్ అక్కడ ఉన్నది ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా ఏమో. మరి ఆడదాకా పోయి పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అన్ని అరుచుకుందాం పారి. అగో ఆటోల చెట్లకాడ ఇరికిన మందిని అందరిని గాలి మోటార్ల ఎక్కించుకొని అవతలి గడ్డకు తీసుకుపోయిర్రట. నిన్న మొన్నటి సంది వానలు దంచి కొడుతుండేసరికి ఇట్లా వేలేరుపాడు మండలము నారాయణపురం కట్టమైసమ్మ గుడికాడ వాగుల వరదలు పెద్దెత్తున పోతున్నాయట. పనికి పోయి వరదల నడమల ఇట్లా ఇరికిపోయిర్రట. ముచ్చట తెలిసిన పసుపు కొమ్ము లీడర్లు వెంటనే సర్కారుతోని మాట్లాడితే ఇట్లా గాలి మోటార్ తెప్పించి అందరినీ కాపాడిర్రట. ఇక మొన్నటిదాకా వానలు పడలేదు కానీ ఇప్పుడు 3 దినాల సంది గట్టిగా పడేసరికి ఎక్కడి వాగులు అక్కడనే అలిగెలుతున్నాయి. కాబట్టి ప్రజలారా పైలము పనులు 2-3 దినాలు వాయిదాలు చేసుకున్నా మంచిదే. నీళ్లు మొత్తం పారుడాగినాకనే పనులకు ఓన్రి, లేకుంటే నీళ్ళలా ఇరికిండ్రంటే పానాలు ఓడు ఖాయం. మీ గురించే చెప్తున్నాము. మీ పానాలు మంచిగుండాలని చెప్తున్నాం.